ప్రాపర్టీలో మీకు హక్కు ఉందా, లేక అది అన్నదమ్ములదే అని అనుకుంటున్నారా? ఇది బిగ్గెస్ట్ మిత్ మరియు డేంజరస్ కూడా. చాలామంది డాటర్స్ ఇలా చెప్తారు, మేడం నాకు షేర్ ఉందో లేదో తెలియదు. మీరు అప్బ్రింగింగ్లో ఇలా విన్నారు, అది బాయ్స్ ప్రాపర్టీ అనుకుంటారు, అందుకే మీరు అడగడానికే హెసిటేట్ అవుతున్నారు. మీకు హక్కు తెలియకపోతే ఏమవుతుంది? మీ రైట్ఫుల్ షేర్ మిస్ అవుతుంది, మీ ప్రాపర్టీ ఎంటైర్గా అదర్స్కి వెళ్తుంది, మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇంపాక్ట్ అవుతుంది. ఇగ్నోరెన్స్ వల్ల మీరు లాస్ అవుతారు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ట్రూత్ వినండి. 2005 హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత కూతుళ్ళకి కూడా కొడుకులాగే ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. మీరు మ్యారీడ్ అయినా, మీరు సపరేట్ అయినా మీ హక్కు అలాగే ఉంటుంది. మీరు చేయగలిగింది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో షేర్ క్లెయిమ్ చేయొచ్చు, పార్టీషన్ డిమాండ్ చేయొచ్చు, లీగల్ నోటీస్ పంపించవచ్చు. ముఖ్యంగా మీ పేరు డాక్యుమెంట్స్లో లేకపోయినా మీ రైట్ పోదు. చట్టం పూర్తిగా మీ వైపే ఉంది. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మీ రైట్ఫుల్ షేర్ మీకు వచ్చింది అనుకోండి. మీ ఫినాన్షియల్ పొజిషన్ స్ట్రాంగ్ అయ్యింది, మీ కాన్ఫిడెన్స్ పెరిగింది. అది పాసిబుల్ మీరు యాక్షన్ తీసుకుంటే. ఫ్యామిలీ మాటలు మాత్రమే వినొద్దు, డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోండి, లీగల్ క్లారిటీ తీసుకోండి, వదులుకోకండి. నేను 10 సంవత్సరాలుగా ప్రాపర్టీ కేసెస్ హ్యాండిల్ చేస్తున్నాను. చాలా డాటర్స్ తమ రైట్ఫుల్ షేర్ పొందారు. జ్ఞాపిక లీగల్ టీమ్కి కాల్ చేయండి ఇప్పుడే. మీ హక్కు, మీ ఆస్తి మీదే, దాన్ని క్లెయిమ్ చేయండి.